ఆశ్చర్యపోతారు. రాజుగారు రెండవ భార్యను కూడా నువ్వు కూడా అలా వెళ్ళి పొడవాటి వెంట్రుకలు తెచ్చుకో అని చెప్తాడు. 2 వెంట్రుకలు ఉన్న ఆవిడ ఫారెస్ట్ లోకి వెళ్తుంది. ఫారెస్ట్ లో ఉన్న చీమల పుట్టని తన్నేస్తుంది. ఒక గుర్రం సహాయం చేయమని అడుగుతుంది. నేను చెయ్యను అని కోపంగా చెప్తుంది. అప్పుడే వనదేవత ప్రత్యక్షమై 3 సార్లు ఉప్పు సముద్రంలో 3 సార్లు పాల సముద్రంలో మునగమని చెప్తాను. కానీ రాజు రెండో భార్య అహంకారంగా మొదట పాల సముద్రంలో మునుగుతుంది. మొదట పొడవాటి వెంట్రుకలు వస్తాయి. మళ్ళీ మునగగానే మొత్తం వెంట్రుకలన్నీ పోతాయి. 2 వెంట్రుకలు ఉన్న భార్య బాధపడుతూ ఇంటికి వస్తుంది. రాజుగారు నువ్వు లోపలికి రావద్దు, బయటకు పో అంటూ బయటికి పంపించేస్తారు. అప్పుడు మొదటి భార్య, రాజా ఎంత కాదనుకున్నా తన నా చెల్లె, మీరు అలా చెయ్యొద్దు అని చెప్తుంది. రాజుగారు మొదటి భార్య మంచితనాన్ని తెలుసుకుని మొదటి భార్యని 7 అంతస్తుల మేడలో ఉంచుతారు. రెండో భార్య అహంకారానికి పశువుల పాకలో ఉంచుతారు.